వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 22 నుండి 26 వరకు చూద్దాం. ఆర్టికల్ 22 అరెస్ట్ సమయంలో హక్కులు. ఆర్టికల్ 22 అంటే ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తికి కొన్ని బేసిక్ రైట్స్ తప్పకుండా ఉండాలి అని రాజ్యాంగం చెప్తుంది. మెయిన్ పాయింట్స్: అరెస్ట్ చేసిన కారణం వెంటనే చెప్పాలి. లాయర్ సహాయం తీసుకునే హక్కు ఉంది. 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఒక వ్యక్తిని పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లి ఎందుకు అరెస్ట్ చేశామని చెప్పకుండా రోజంతా ఉంచితే అది ఆర్టికల్ 22 వయలేషన్ అవుతుంది. అంటే ఆర్టికల్ 22 అరెస్ట్ సమయంలో ప్రజలకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా మరియు బలవంతపు పని నిషేధం. ఆర్టికల్ 23 అంటే మనిషిని అమ్మడం, కొనడం లేదా బలవంతంగా పని చేయించడం పూర్తిగా నిషేధం. మెయిన్ పాయింట్స్: హ్యూమన్ ట్రాఫికింగ్ నిషేధం, ఫోర్స్డ్ లేబర్ నిషేధం, జీతం లేకుండా పని చేయించడం నేరం. ఈ ఆర్టికల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇలాంటి కేసులు బయటపడితే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, విక్టిమ్స్ ని రెస్క్యూ చేస్తారు. ఆర్టికల్ 23 ద్వారా ప్రభుత్వం ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ ని స్టాప్ చేయడానికి లాస్ కూడా తీసుకొచ్చింది. ఆర్టికల్ 24 బాల కార్మికత్వం నిషేధం. అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలను ఫ్యాక్టరీలు, గనులు, ప్రమాదకర పనుల్లో పని చేయించకూడదు. ఈ ఆర్టికల్ ఎలా ఉపయోగించబడింది అంటే చైల్డ్ లేబర్ ఇన్స్పెక్షన్స్, రైట్స్, రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నీ ఆర్టికల్ 24 తోనే జరుగుతాయి. పిల్లలను స్కూల్‌కి పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ. ప్రతి వ్యక్తికి తన మతాన్ని అనుసరించే హక్కు, ఆచరించే హక్కు, ప్రచారం చేసే హక్కు ఆర్టికల్ 25 అనేది మనకి ఇస్తుంది. మెయిన్ పాయింట్స్: రిలీజియన్ ఫాలో చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. కానీ పబ్లిక్ ఆర్డర్, హెల్త్, మొరాలిటీ కోసం రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఆర్టికల్ ఎలా ఉపయోగించబడింది అంటే మత స్వేచ్ఛ ఇస్తూనే శాంతి భద్రతలు దెబ్బతినకుండా గవర్నమెంట్ కంట్రోల్ చేయడానికి ఆర్టికల్ 25 హెల్ప్ చేస్తుంది. ఆర్టికల్ 26 మత సంస్థల నిర్వహణ హక్కు. ఆర్టికల్ 26 అంటే ఒక మతానికి చెందిన సంస్థలు తమ మత వ్యవహారాలను తామే నిర్వహించుకునే హక్కు. మెయిన్ పాయింట్స్: రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రాపర్టీ కలిగి ఉండొచ్చు, రూల్స్ ప్రకారం నిర్వహణ చేయొచ్చు. ఈ ఆర్టికల్ ఎలా ఉపయోగించబడింది అంటే ఎవరైనా మత సంస్థలు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, ఇంటర్నల్ మ్యాటర్స్‌లో అన్యాయంగా ఇంటర్ఫియర్ అయితే ఆర్టికల్ 26 ఆధారంగా వాళ్ళు లీగల్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో 26 వరకు చూసాం. సో నెక్స్ట్ వీడియోలో మిగతావి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.